V6 స్పాట్లైట్. తమిళనాడు రాజకీయాలు మళ్ళా టర్న్ అవుతున్నాయి. ఉప్పు నిప్పు లెక్క మారిన రెండు వర్గాలు ఒక్కటైతున్నాయి. అమ్మ మరణం తర్వాత చిరిగిన విస్తరిలా మారిన పార్టీ మళ్ళా బలం పుంజుకునే దిశగా అడుగేస్తోంది. ఇంకో దిక్కు తమిళ తలైవా రజనీకాంత్ పార్టీ ప్రకటన రాబోతుందన్న సంకేతాలు. అటు కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ, మరోవైపు డిఎంకే వ్యూహాలు. తమిళనాడులా ఎన్నో రాజకీయ పరిణామాలు. అరవ రాజకీయాలపై V6 స్పాట్లైట్. ఓపీఎస్ ఈపీఎస్ కలిసిపోతున్నారు. శశికళను దినకరన్ను సైడ్ చేస్తున్నారు. శశికళ శకం ముగిసినట్టేనా? పార్టీని చేతులకు తీసుకోవాలనుకున్న దినకరన్కి దిక్కేది. అమ్మ మరణం తర్వాత అనాథ లెక్క మారిన పార్టీ మళ్ళా బలం పుంజుకుంటదా? అమ్మ పార్టీ కొత్త ఉత్సాహంతోని ఉరకలేస్తదా? రెండు వర్గాలుగా చీలిన పార్టీలా మళ్ళా విలీనమవుడు దేనికి సంకేతం? డిసెంబర్ 6 జయలలిత మరణం తమిళనాటనే కాదు దేశవ్యాప్తంగా విషాదం నింపిందా సంఘటన. అమ్మ మరణం చుట్టూ ఎన్నో సందేహాలు, మరెన్నో సమాధానం లేని ప్రశ్నలు. జయ అకాల మరణంతోని తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. ఇంకో దిక్కు నోట్ల రద్దు లాంటి కీలక సంస్కరణ. దాని ప్రభావంతోనే తమిళనాడులో వరుసగా ఐటీ రైడ్లు, సిబిఐ దాడులు. అధికార పార్టీకి చెందిన లీడర్లు, కాంట్రాక్టర్లు ఒక్కొక్కరిని టార్గెట్ చేసినాయి దర్యాప్తు సంస్థలు. అప్పుడే శశికళకు జైలు. ఒక్కటేమిటి, జయలలిత మరణం తర్వాత పార్టీ చెల్లా చెదురైందనే చెప్పాలి. శశికళ జైలుకెళ్లినాక అన్నాడీఎంకేల కుమ్ములాటలు పార్టీని మరింత దిగజార్చినాయి. ఓవైపు శశికళ వర్గం, ఇంకోవైపు పన్నీర్ సెల్వం వర్గం. ఈ రెండు వర్గాల మధ్య జయ మేనకోడలు దీప కొత్త పార్టీ. ఇక సీఎం పీఠం కోసం ఎన్నెన్ని ట్విస్ట్లు. తమిళనాడునే కాదు దేశం మొత్తం ఆకర్షించినాయి అన్నాడీఎంకే పరిణామాలు. ఎడిప్పాడి పళనిస్వామి సీఎం అవ్వడం, అవిశ్వాస తీర్మానంలా నెగ్గడం అన్నీ జరిగిపోయినాయి. ఈ గ్యాప్లా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ముగిసినాయి. ఎన్డీఏకు రెండు వర్గాలు దగ్గరైనాయి. అందులో భాగంగానే ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు మళ్ళా చేతులు గల్పినాయన్న వార్తలు. ఓ దిక్కు ప్రతిపక్షాలు బలం పుంజుకుంటుంటే అన్నాడీఎంకే రోజురోజుకు దిగజారింది. అందుకేనేమో ఇన్ని నెలల తర్వాత మళ్ళా పార్టీని నిలబెట్టుకునేందుకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం చేతులు గల్పినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ నుంచి శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ను తీసేయాలని ముందు నుంచి డిమాండ్ చేస్తోంది పన్నీర్ వర్గం. అట్లయితేనే చేర్తామని కండిషన్ పెట్టింది. దానికి ఓకే అన్నారేమో సీఎం పళనిస్వామి. అందుకే రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయినాయి. పార్టీ సింబల్ కోసం ఎన్నికల సంఘానికే లంచమిచ్చిన కేసులా జైలుకు పోయొచ్చిండు దినకరన్. బెయిల్ మీద బయటకొచ్చిండో లేదో మళ్ళా పార్టీ మీద ఆధిపత్యం కోసం ప్రయత్నించిండు. అన్నాడీఎంకే అధినేతను నేనే అని ప్రకటించి పార్టీకి ఇక మీదట అన్నీ నేనే అన్నట్టు ప్రచారం చేసిండు. దాంతో పళనిస్వామి అలర్ట్ అయిండని సమాచారం. శశికళ జైలుకు పోవుడు, దినకరన్ మీద కేసులతోని ఈ 8 నెలల్లా పార్టీ మీద, ప్రభుత్వం మీద పట్టు బిగించిండు పళనిస్వామి. అన్ని అనుకూలిస్తున్న టైంలా పార్టీని కూడా పటిష్టం చేసుకోవాలన్న ఆలోచన. అందుకే పన్నీర్ సెల్వంతోని చేతులు గలిపినట్టు ప్రచారం జరుగుతోంది. పన్నీర్ వర్గం కోరినట్టే దినకరన్ మీద సీఎం పళనిస్వామి వర్గం వేటేసింది. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్ధమని తీర్మానం చేసింది. ఈ తీర్మానం అన్నాడీఎంకేల కీలక పునరేకీకరణకు దారి పడినట్టే అంటున్నారు. So we clearly
resolved. So that what we resolved is given to you. You go through the resolution. It itself self-explanatory. ఆగస్టు 15న 2 గ్రూపుల విలీనం జరగొచ్చంటున్నారు. విలీనంతోని క్యాడర్ల కూడా జోష్ నింపినట్టయితుంది. పన్నీర్ సెల్వంను డిప్యూటీ సీఎంని చేస్తారా, లేదంటే అన్నా డీఎంకే ఎట్లా ఎన్డీఏతోని కలిసిపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో చేరొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. So we have confidence. Hope so. சசிகலாவுடைய குடும்பம் சசிகலாவோடு கட்சியிலிருந்து வெளியேற்றப்பட வேண்டும் என்ற கோரிக்கை. இந்த 2 கோரிக்கையும் நிறைவேற்றுகின்ற பட்சத்தில் இணைப்பை பற்றி பேசப்படும் என்று நாங்கள் ஏற்கனவே கூறியிருந்தோம். அதோடு மட்டுமல்ல, தினகரன் என்ற நபர் புரட்சித் தலைவி அம்மா அவர்களால் 10 ஆண்டுகளுக்கு முன்பாகவே కక్షిలిందు వెలియేற்றப்பட்டவர். అట్లయితే పన్నీర్కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తం మీద ఈ రాజకీయ పునరేకీకరణ తమిళనాట మళ్ళా హాట్ టాపిక్ గా మారింది. వైపు రజనీకాంత్, ఇంకోవైపు కమల్ హాసన్. తమిళనాట ఇద్దరు దిగ్గజ నటుల పొలిటికల్ ఎంట్రీపై విస్తృత ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలపై సినీ నటులదే ఆధిపత్యం. అమ్మ బతికున్నంత కాలం రాజకీయాల జోలికి పోని స్టార్లంతా ఇప్పుడు అటుదిక్కు చూస్తున్నారు. అసలు రజనీ, కమల్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే తమిళ్ పాలిటిక్స్ ఎట్లుంటాయి? ఇద్దరు దిగ్గజ నటులు రాజకీయాలలోకి వస్తారన్న ప్రచారంలా నిజమెంత? కరుణానిధి, ఎంజి రామచంద్రన్ ద్రవిడ రాజకీయాల మీద తమదైన ముద్రేసిన సినీ దిగ్గజాలు. 1970లో మొదలైన వాళ్ల హవా దశాబ్దాల పాటు సాగింది. అంతకు ముందు ఇద్దరు జిగిరి దోస్తులు. కానీ రాజకీయాల్లోకొచ్చినాక ఇద్దరికి పొసగలే. ఆధిపత్యం కోసం జరిగిన పోరులా ఎంజీఆర్ డిఎంకే నుంచి బయటికొచ్చి అన్నా డిఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అయిండ్రు. 1987లా ఎంజీఆర్ హఠాత్ మరణం తర్వాత అన్నా డిఎంకేల చీలికొచ్చింది. తర్వాత జయ అన్నా డిఎంకేపై పట్టు పెంచుకుని తమిళులను శాసించారు. అది గతం. సేమ్ టు సేమ్ ఇప్పుడు అసొంటి పరిస్థితే కనిపిస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు మంచి మిత్రులు. కానీ రాజకీయంగా ఇద్దరి దారులు వేరు. శత్రువుల్లెక్కనే అన్నట్టు. తమిళుల ఆరాధ్య దైవం రజనీకాంత్, క్లాస్ యాక్టర్ కమల్ హాసన్ ఇద్దరు అమ్మ మరణం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. పార్టీ వెట్టుడు మీద ఇద్దరు సరైన ప్రకటన ఇయ్యలే. కానీ రాజకీయాలలో కొచ్చుడు మాత్రం గ్యారంటీ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మే నెలల అభిమాన సంఘాలతోని సమావేశమైండ్రు తలైవా. అంతకు ముందు నుంచే దిగజారిన తమిళ రాజకీయాల మీద తన గళం ఇన్పిస్తా వచ్చిండ్రు. ఫ్యాన్స్ మీటింగ్ తర్వాత కూడా రాజకీయాలకొస్తారన్న దాని మీద క్లారిటీ ఇయ్యలే. దేవుడి ఆజ్ఞ ఉంటే ఏమైనా జరగొచ్చని తాటేసేటట్టు సమాధానం చెప్పిండు. அது பார்த்தா எனக்கு வருத்தப்படுறதா, கோபப்படுறதா, சிரிக்கிறதா, ஒன்றுமே புரியல. நான் அப்பவும் சொல்றேன், இப்பவும் சொல்றேன், அந்த ஆண்டவன் கையில தான் என்னுடைய வாழ்க்கை இருக்கு. నిజానికి 2015 తమిళనాడు ఎన్నికలకు ముందే రజనీని ప్రధాని మోడీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించి బీజేపీ తరపున పోటీ చేస్తే సీఎం సీట్ ఇస్తామని కూడా ఆఫర్ చేసిండ్రని ప్రచారం జరిగింది. కానీ అమ్మ ఉండగా తమిళ రాజకీయాలల్లా రాణించలేమని సైడ్ అయిండ్రు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయ శూన్యత కనిపిస్తోంది. సేమ్ టైం రజనీ లాంటి స్టార్లకు కోపున్నదని నిపుణుల విశ్లేషణ. మక్కల్ సేన పేరుతోని రజనీకాంత్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని,
ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా పార్టీ ప్రచారం చేస్తారన్న ప్రచారం తమిళనాట జోరందుకుంది. రజనీ అల్లుడు ధనుష్ తో ఆయన సన్నిహితులు మణియంతో సహా చాలా మందే రజనీ రాజకీయాల్లోకి రావడం గ్యారంటీ అని తేల్చేసిండ్రు. దాంతో ఇక భాషా ఎంట్రీ ఖాయమని అనుకుంటున్నారంతా. కానీ రజనీకి కొన్ని మైనస్ పాయింట్లున్నాయి. రజనీ సొంత రాష్ట్రం మహారాష్ట్ర, పైగా ద్రవిడ రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా అవినీతి నిర్మూలన, విద్య, వైద్యం లాంటి అంశాల మీద దృష్టి పెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తమిళుల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందన్నది నిపుణుల విశ్లేషణ. పైగా నాన్ తమిళియన్ ముద్ర ఆయన్ని వెంటాడే ప్రమాదం ఉంది. రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసం రావొద్దని, తానైతే డబ్బు కోసం రాజకీయాలు చెయ్యనని ముందే తేల్చేసిండ్రు భాష. సంక్షేమం పేరుతోని గత పాలకులు తమిళులను బానిసల్లెక్క మార్చిండ్రన్న అభిప్రాయం ఉంది. దాన్ని చెరిపేసేటందుకు క్లీన్ పాలిటిక్స్ కోసం రజనీ లాంటి వ్యక్తుల అవసరముందని కొంతమంది అంటున్నారు. నటుడిగానే కాకుండా గొప్ప మానవతావాదిగా పేరున్న రజనీకి కొన్ని ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి. 1996 ఎన్నికలల్లా జయకు ఓటేస్తే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ ఎన్నికలల్లా రజనీ ప్రకటన మస్తు ప్రభావం చూపెట్టింది. బర్గూర్ నియోజకవర్గంలో స్వయంగా జయలలిత ఓడిపోవడం సంచలనం. రజనీ పిలుపిస్తే ప్రభావం ఎట్లుంటదో చూపెట్టిన ఎన్నికలవి. అయితే తర్వాతి కాలంలో రజనీపై జయ ప్రతీకారం తీర్చుకున్నారని, అందుకే ఆమె బతికున్నంత కాలం రాజకీయాల దిక్కు చూడలేదంటారు. ఆ దెబ్బకు సినీ నటులెవ్వరూ రాజకీయాల వైపు పోయేటందుకు కూడా భయపడ్డారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎట్లయితేనేం అమ్మ మరణం తర్వాత రజనీ మనసు మార్చుకున్నారు. ఆయన రాజకీయాల్లోకొస్తే వార్ వన్ సైడ్ అయితదని నమ్మేవాళ్లు ఉన్నారు. వేలాది ఫ్యాన్స్ క్లబ్బులు, లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం. అదే ఆయన తిరుగులేని ఆస్తి అంటారు. రజనీ రాజకీయాలలోకొస్తాడని ప్రచారంతోనే కమల్ హాసన్ కూడా యాక్టివ్ అయ్యిండ్రు. ముఖ్యంగా రజనీకి యాంటీగా ఆయన క్యాంపెయిన్ మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. దాంతో పాటు పళనిస్వామి ప్రభుత్వం మీద పగబట్టినట్టు వరుస ట్వీట్లు చేస్తున్నారు. అంగన్వాడీ గుడ్ల అవినీతి దగ్గర నుంచి దోమలతో అనారోగ్యం పాలై వైద్యం అందని వాళ్ల దాకా ప్రతి ఇష్యూ పైన ఆయన ట్వీట్లు చేస్తా అభిమానులను అలర్ట్ చేస్తున్నారు. ఎవరన్నా తప్పు చేస్తే ఆ శాఖ మంత్రికి సోషల్ మీడియాలో విషయం చేరేటట్టు చేయండని మంత్రులను టార్గెట్ చేసిండ్రు. ఇక గత నెల 19న కమల్ చేసిన తమిళ్ ట్వీట్ దుమారం రేపిందనే చెప్పాలి. ఇప్పుడు ఎవ్వరూ రాజులు కాదు, విమర్శిద్దాం, హృదయపూర్వకంగా ఉద్భవిద్దాం. మనం వాళ్ల లెక్క రాజులం గాము. ఓడినా చచ్చిపోయినా నేను తీవ్రవాదినే. నేను నిర్ణయించుకుంటే నేనే నాయకుణ్ణి. నేను బానిసను కాదు. కామ్రేడ్, నాతో పాటు నడవండి. మూర్ఖులతో పోరాడేటోడే లీడర్ అని తమిళంలో సాగింది కమల్ ట్వీట్. అంతకు ముందు తమిళనాడు మంత్రులు డి జయకుమార్, షణ్ముగం లాంటోళ్లు దమ్ముంటే రాజకీయాలకు రావాలని సవాల్ చేసిండ్రు. దాంతోని కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాలకు రావాలన్న ఆసక్తి పుట్టిందంటారు. మొత్తం మీద సినిమాల జిగ్రీ దోస్తులైన రాజకీయాలల్లో మాత్రం శత్రువుల్లెక్క మారతారేమో అన్న ఆసక్తి మొదలైంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు టైం ఉంది. కానీ అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ కు గ్రౌండ్ ప్రిపేర్ అయిపోతోంది. అమ్మ మరణంతోని ఏర్పడ్డ శూన్యతను క్యాష్ చేసుకునేటందుకు ఎవరి స్కెచ్లు వాళ్ళేసుకుంటున్నారు. తమిళనాట ప్రతిపక్షాల పరిస్థితి ఏందో ఓసారి చూద్దాం. సీట్లున్న అసెంబ్లీ, 118 మ్యాజిక్ ఫిగర్. గత ఎన్నికలల్లా ఆ ఫిగర్ కోసం 30 దాకా పార్టీలు పోటీ పడ్డాయి. అన్నా డిఎంకే కూటమి, డిఎంకే కూటమి, విజయకాంత్ నేతృత్వంలోని పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్, వీటికి తోడు మరికొన్ని కూటములు. రసవత్తరంగా సాగిన పోరులా అమ్మ పార్టీదే పై చేయి అయ్యింది. ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇవ్వని తమిళ ఓటర్లు
ఆ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం ఆ రికార్డును బ్రేక్ చేసిండ్రు. జయకు మళ్ళోసారి అధికారాన్ని అప్పగించిండ్రు. అధికారం చేపట్టిన 4 నెలలకే ఆసుపత్రి పాలవడం, నెలలా హైడ్రామా తర్వాత చనిపోవడం తమిళనాడుకు తీరని లోటే. జయలలిత రెండోసారి అధికారంలోకి వచ్చే టైంకు ప్రతిపక్షాలన్నీ పతనావస్థకు చేరినాయి. ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎంకే ఈ ఏడాదిలా బలం పుంజుకున్నది. అన్నా డీఎంకే కుమ్ములాటల్ని ఆ పార్టీ క్యాచ్ చేసుకున్నదనే చెప్పాలి. అయితే కరుణానిధి పూర్తిగా వీల్ చైర్కే పరిమితమవడం పెద్ద లోటు. వచ్చే ఎన్నికలల్లా అధికారమే టార్గెట్గా పావులు కదుపుతున్నారు స్టాలిన్. ఇక డీఎంకే మౌత్ పీస్ మక్కల్ పత్రిక 75 ఏళ్ల ఉత్సవానికి సినీ ప్రముఖుల్ని పిలిచి జనాన్ని అట్రాక్ట్ చేసిండ్రు. అన్నా డీఎంకేల గొడవ సద్దుమణిగిన టైంలా రజనీ కమల్ను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసిండ్రు స్టాలిన్. కాంగ్రెస్ దశాబ్దాలుగా అధికారం కోసం ప్రయత్నిస్తున్న డీఎంకే నీడల్నే ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే బీజేపీ తమిళ రాజకీయాలలా నిలదొక్కునేందుకు ప్లాన్ చేస్తోంది. సౌత్ టార్గెట్గా వ్యూహాలు రచిస్తున్న కమలదళం తమిళనాడు మీద కన్నేసింది. రజనీకి ఆఫర్ ఇచ్చినా వర్కౌట్ కాకపోవడంతోని వేరే ప్లాన్లు ఇస్తున్నది బీజేపీ. వైగో నేతృత్వంలోని ఎండీఎంకే లాంటి పార్టీలు ప్రతిపక్షంలో యాక్టివ్గా ఉన్న తమిళ రాజకీయాలల్లా వాటి పాత్ర నామమాత్రంగా మారిపోయింది. లెఫ్ట్ పార్టీలు అడ్రస్ లేకుండా పోయినాయి. తమిళనాట 30కి పైగా రాజకీయ పార్టీలున్నాయి. కానీ దశాబ్దాలుగా అన్నా డిఎంకే మధ్యనే పోరు నడిచింది. ద్రవిడ నినాదాన్ని ఎత్తుకున్న పార్టీలే తమిళనాట నిలదొక్కున్నాయి. జాతీయ పార్టీలను అస్సలు దేఖరు అరవ జనం. కానీ వచ్చే ఎన్నికలలో మాత్రం అట్లుండదేమో అంటున్నారు విశ్లేషకులు. కొత్త రకం రాజకీయాలు చూసే అవకాశం ఉందంటున్నారు. ఇది V6 స్పాట్లైట్.